అట్లుండే. సో అంటే పెళ్లి కోసం అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగిందా లేకుంటే? పెళ్లి కోసమే పెళ్లి వచ్చిన, కోసమే, ఓకే. పెళ్లి చేసుకున్నా, ఒక 2 months ఉన్నా. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంటే అప్పుడు పెళ్లి వీళ్ళ చేయాలని కూడా నాన్న- అనుకోలేరంట కదా అప్పుడు ఆ ఏజ్ లో. మీ 17 19 ఏజ్ లో పెళ్ళి అయిందంట? 18 ఏజ్ లో. ఓకే. అప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలని అనిపించిందా? లేదు బ్రో, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళందరూ బైక్లు వేసుకొని ముంగట కూర్చున్నారు ఇంట్లో. ఓకే. మొత్తం ఇంటర్మీడియట్ అప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. మా మమ్మీ ఏమో షాపింగ్ అని చెప్పి పెళ్లి చూపులకు తీసుకుపోయింది ఓకే. మా అక్క వాళ్ళ ఇంటికి. నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఇట్లా చిన్న ఎంగేజ్మెంట్ లాగా అన్నట్టు అందరు వచ్చి కూర్చున్నారు. మన డ్రెస్ మీదనే ముఖమేం కట్టుకోలేదు కదా, జస్ట్ నార్మల్ గానే వేసేసుకున్నాం ఎంగేజ్మెంట్ కూడా. ఓకే. సో అంటే నచ్చింది అని అడగలేరా? అడిగారు, ఓకే మీ ఇష్టం అని చెప్పి. అప్పుడు ఏం చెప్పారు అది కదా, వాళ్ళు చూసిరు ఓకే అని. మరి ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటే 50% ఇష్టం 50% ఇష్టం లేదా? అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ? అప్పుడు నాకు తెలియదు, పేరెంట్స్ చూసిరు కదా, నేను ఓకే అని చెప్పేసిన. ఓకే 100% ఓకే. సరే, నువ్వు ఎక్కడ చూసినావు అన్న? నేను వచ్చిన తర్వాత వేరే పెళ్లి చూపులు, ఒక పెళ్లి చూపులు చూసిన బ్రో. ఓకే. నాకేందనంటే అప్పుడు ఇట్లా కాదు, తొందర పెళ్లి చేసుకోవాలా మళ్ళా. అంటే నేను అప్పటికి ఇంకా నా వీసా కంటిన్యూ నడుస్తున్నది. ఒక 3 months చుట్టి, ఓకే. ఒక 1 monthలో పెళ్లి చేసుకోవాలా, 2 months ఉండి పోవాలా. సో అట్లా అనుకున్నా. ఓకే. అప్పుడు సెకండ్ పెళ్లి చూపులు మేఘన్, అంటే ఫస్ట్ అంతకంటే ముందే అదే రోజు కావచ్చుగా చూసిన. అదే మా రిలేటివ్. అంటే మాది ఎట్లా అంటే మా అన్నయ్య బోర్వెల్స్ బిజినెస్, ఓకే. వీళ్ళ నాన్న బోర్వెల్స్ బిజినెస్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళు సెట్ చేసిర్రు అన్నట్టు. నేను ఫస్ట్ సారి చూడంగానే నాకు నచ్చింది, ఓకే అన్న. ఓకే.